ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఈరోజు అమలు లేదంటారా మీరు? ఆల్రెడీ అమలు చేస్తున్నారు కదా. నెక్స్ట్ మిర్చి యార్డు కోసం చెప్పారు. మిర్చి యార్డుకి ఎన్నికల నిబంధనలు అడ్డు కాబట్టి వెళ్ళొద్దని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు రైతుల్ని పరామర్శించడంలో అది రాజకీయంగా వెళ్ళలేదు కదా. కేవలం ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ రాజకీయం ఏం చేయలేదే. ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాశి విశ్వేశ్వరరావు మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గుంటూరు మిర్చి యార్డుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వెళితే కూటమి ప్రభుత్వం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సూపర్ 6 కోసం మాట్లాడితే కేసు నమోదు చేస్తున్నారని, ఏజెన్సీలో గిరిజనేతలకు 2018లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వరి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 1/70 చట్టాన్ని సవరణ చేయడానికి ప్రభుత్వం నాటకమాడుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం. 3 రోజులుగా ఈరోజు కొన్ని వార్తలు చూస్తున్నాం. అది పచ్చ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే గుంటూరులోని మిర్చి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళకి మేలు చేశారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాలు ఈరోజు పూర్తిగా ఆయన తెలుసుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మీడియా కథనాల్లో వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు పచ్చ మీడియా రాస్తున్నటువంటి ఆ కథనాలు చూస్తే చాలా ప్రతి ఒక్కరికి ఒక ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు. అందులో ఒకటేమో రాస్తారు, ఇది వైఎస్ఆర్సీపీ ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడ వేస్తున్నారని ఒకరు రాస్తారు. ఒకరేమో ఇంకో గాలి మాటలు మాట్లాడతారు. అలాగే ఇక్కడ చూస్తున్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులకి మేలు చేయాలి, మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి సందర్భం ఈరోజు మనమంతా చూస్తున్నాం. అయితే ఈరోజు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ కూడా కనీసం ఒక పోలీస్ వారు కూడా అక్కడ లేని పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలి, రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ఈ కూటమి నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తూ సరైన గిట్టుబాటు ధర లేక చాలా అవస్థలు పడుతున్నాం. కానీ దానికోసం మేమేమైనా అడిగితే మేము దానికి ఏదో రాజకీయాలు చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఒక వక్రీకరణ చూసేటటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏదైతే ఉందో, అబద్ధపు ప్రచారాలు ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? సూపర్ 6 హామీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి. ఆ హామీలు అమలు చేయలేదు, ఎందుకు చేయలేదని మేము అడిగితే మా మీద కేసులు పెడతారు, లేదంటే దాన్ని కూడా మళ్ళీ డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటి మేము అడుగుతున్నాం, మీకు చేతనైతే రాష్ట్ర ప్రజలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాలు తీర్చండి, ఈ అన్నదాతలకు అండగా నిలబడండి తప్ప మీరు ఇటువంటి అబద్ధపు మోసపూరితమైనటువంటి పాలన దయచేసి చేయొద్దని కూడా మీకు ఈరోజు చెప్తున్నాం.
ఈరోజు మరొక విషయం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే మీరు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేయాలి, వాళ్ళకి ఏదైనా మేము చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉందో దాన్ని అడ్డగించాలి అనేటటువంటి కుట్రని రాష్ట్ర ప్రజలు ఈరోజు వాటన్నిటిని కూడా మిమ్మల్నే ఎదిరించే పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడ తరలి వచ్చి వాళ్ళే ఎస్కాట్లు ఇచ్చి వాళ్ళే పోలీసులుగా ఆ టైంలో మారుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఒకటే అంటున్నారు, మీరంతా కూడా నడిచొచ్చే అబద్ధం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటీవలే మీరు ఈ వచ్చినటువంటి ఈ 9 నెలల కాలంలో మీరు అనేక మంది మీద బెదిరిస్తున్నారు. మేమేమైనా సూపర్ సిక్స్ గురించి అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు అమలు చేయలేదంటే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఏమైనా మేము ప్రశ్నిస్తే వాళ్ళని కూడా కేసులు పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి పరిపాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ పరిపాలన మాని ఇప్పుడు ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి రైతుల్ని మీరు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇటీవలే మీరు ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యన్న పాత్రుడు గారు మా మన్యాం ప్రాంతానికి సంబంధించి 170 యాక్ట్ని సవరించాలని ఒక మాట చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మేమంతా కూడా ఒక ఆశ్చర్యానికి, ఒక గందరగోళానికి, మా గిరిజన ప్రాంత ప్రజలని గందరగోళానికి పోయి మేమంతా కూడా భయభ్రాంతులకు గురై మేము అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలంతా కలిసి మేము దానికి బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. బంద్కు పిలుపునిచ్చిన తర్వాత మీరు ట్విట్టర్ వేదికగా మీరు స్పందించారు, ఓకే, మేము దాన్ని స్వాగతించాం. తర్వాత 2వ రోజు బంద్ మేము వెనక్కి తీసుకున్నాం, తగ్గాం, తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. అయితే మీరు వాటన్నిటికీ మూలం ఎక్కడుందా అని మేము వెనక్కి వెళ్ళి చూస్తే 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక నాయకురాలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసినటువంటి ఒక లెటర్ చాలా రోజుల తర్వాత బయటపడింది. అప్పుడు అర్థమైంది మాకు ఎక్కడో మూలాలు ఉంటుందని చెప్పేసి మేము తీరా చూస్తే 2018లోనే ఈ తూట్లు పొడవడానికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అప్పుడే బీజం వేశారని చెప్పేసి కూడా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మొన్న చెప్పారు అంటే ఇప్పుడు వీటన్నిటి కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఇచ్చినా సరే దాన్ని నిలబెట్టుకోవడం ఆయనకి చేత కాదు, నిలబడరు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా, కూటమి నాయకులు కూడా నిలబడే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు 2018లోనే అంటే వీళ్ళు వెనక ఉన్నటువంటి తొత్తులుగా, బినామీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి కోట్లాది రూపాయలు సంపాదించి వాళ్ళకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజే బీజం పోసినటువంటి ఇక్కడ కూటమి నాయకులని నేను మా గిరిజన ప్రాంత ప్రజలందరికీ ఇదే తెలియజేస్తున్నాను. అంటే 2018 నాటికే మీరు ఇక్కడ గిరిజన ప్రాంతంలో తూట్లు పడవాలని చెప్పి చూశారు. కాబట్టి ఈ కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలంతా కూడా మా గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈ కూటమి నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరిపాలన తీరు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అంతా కూడా చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీ తీరు మార్చుకోండి. ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మీ తీరు మారాలి. మీరు మమ్మల్ని ఏ రకంగా మా 170 యాక్ట్ని మీరు తూట్లు పొడవడానికి చూస్తున్నారు, దయచేసి అలాంటి ఆలోచనలు కూడా మీరు వెనక్కి తీసుకోండి. మేము ఒకటే మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు. అయ్యా ప్రజలారా, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కేవలం మన ముందుకు మాత్రం, మీడియా ముందుకు మాత్రం వచ్చి
మేమంతా కూడా మీకు అండగా ఉంటాం, ఇక్కడ ఉన్న చట్టాలని మేము కాపాడుతాం, పదిలంగా చూసుకునే బాధ్యత మాదే అని చెప్తున్న ఈ కూటమి నాయకులు మనకి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ పైన ఉన్నటువంటి నాయకులతో కుమ్మక్కై ఇటీవల చేసినటువంటి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి వీళ్ళకి సంబంధాలు పూర్తిగా ఉన్నాయి. లోపల లాలూచి పడి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారు. ఇదేదో మనం పొరపాటున నోరు జారేడు అని చెప్పేసి అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. కాబట్టి మనమందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.